మూసీ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు అధికార పక్షం గట్టి కౌంటర్ ఇచ్చింది. గాంధీ విగ్రహం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలపై అసలు లెక్కలు బయటపెట్టింది. గాంధీ స్టాచ్యూ కోసం 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నది పచ్చి అబద్ధం. కనీసం 70 కోట్లు కూడా దానికోసం వెచ్చించలేదు. గతంలో కేసీఆర్ లాగా 100 కోట్లు పెట్టి విగ్రహాలు మేము పెట్టడం లేదు. అయినా గతంలో మహనీయుల విగ్రహాల ఏర్పాటును మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు నేతలు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరూ రోడ్డున పడరు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది కేవలం రాజకీయాల కోసం కాదు, భవిష్యత్ తరాల బాగు కోసం చేపట్టిన యజ్ఞం. తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లెక్కలతో మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు మీరు ఎంతసేపు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు పరిమితం అయిపోయి ఆలోచన చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళకి జరుగుతున్న సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. నేను కూడా సానుభూతితో ఉన్నాను. కానీ కిందున్న నల్గొండ గురించి ఒకరైనా ఆలోచన చేస్తుండ్రా? ఈరోజు ఫార్మా కంపెనీల కాలుష్యము, నగరంలో వెదజల్లుతున్న కాలుష్యము, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక విషం, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఒక స్టడీస్ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ నో ఇక్కడ లివబుల్ కండిషన్స్, ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు బికాజ్ ఆఫ్ ఫ్లోరైడ్ అని చెప్పి ఒక పక్కన నల్గొండ ప్రజలకు ప్రకృతే ఒక శిక్ష విధిస్తే, ఈరోజు మానవ తప్పిదాల వల్ల ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు భువనగిరి నుంచి ఆలేరు వరకు, ఆ కిందికి వెళ్తే వాడపల్లి వరకు వెళ్తే ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు ఆడపిల్లలకు పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతంలో పిల్లనివ్వడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పండించే పంటలు ఈ నీళ్లను వినియోగించడం వల్ల తినడానికి ఉపయోగం లేని పరిస్థితులు వచ్చినాయి. ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలు కానీ, ఆ ప్రాంతంలో పండించిన పంటలు కానీ తింటే వాటి వల్ల వచ్చే సమస్యలు అనంతము. నల్గొండ జిల్లా ప్రజలకి శిక్ష అవసరం ఉందా? ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు? నల్గొండ ప్రజలు మన వాళ్ళు కాదా? మనతో లేరా? రంగారెడ్డి జిల్లాలో మొదలైన మూసా ఈసా నది హైదరాబాద్కు నగరకు రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. మానవ కలేబరాలతోని, పశువుల కలేబరాలతోని, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ఈరోజు భరించలేని కంపు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. పుట్ టుగెదర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ హార్డ్లీ 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project, or otherwise 2%. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు తప్పుడు ప్రచారంతో, స్వార్థం ఉండొచ్చు. మేము చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే దేవతలు యజ్ఞాలు యాగాలు చేసి లోక కళ్యాణం కోసం చేసినప్పుడు రాక్షసులు కూడా అడ్డుకోవడానికి వచ్చి అందులో రక్త మాంసాలు పోసేటోళ్ళు. సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇవాళ డిఫెన్స్, దే డోంట్ గివ్ ఈవెన్ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్. దే డోంట్ అలౌ యూ టు సీ దట్ ల్యాండ్. టుడే I wanted to appreciate my army people and my defense minister. He has prepared to give 100+ acres in Bapu Gandhi Sarovar, where our army people are training, Agniveers are training there. They have decided to shift their Agniveer training camp some other place, and they are giving 100+ acres for this Gandhian ideology, where the Moosi is going to come up. అంటే ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమము బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుండో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. They have spent
220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. Yes, conquer one country without any violence, with peace. He won one war. ప్రపంచంలో ఒక యుద్ధాన్ని శాంతితోని గెలవచ్చని ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ.